భరోసాకు సంబంధించి రైతులైతే 6 నెలల నుంచి ఎదురు చూస్తున్న ఇప్పుడు గొడ్డుగాలం ఏదైతే ఉందో కాలం అయితే మనకు పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితే మీకు రైతు భరోసాకు సంబంధించి అనేక ప్రశ్నలు అయితే ఉండడమే అన్నమాట. ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేవి 1 ఎకరాకి ఎంత ఇస్తున్నారు, అలాగే మనకు ఉదయం టైమింగ్స్ అనేది అయితే విడుదల చేసిన ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే మనకు రైతు భరోసాకు సంబంధించి మరి రేపు ఆదివారం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయా, అనేక ప్రశ్నలు అయితే రైతులలో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఆర్థికంగానైతే ఇవాళనైతే ప్రకటించిందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి మనకు గణతంత్ర దినోత్సవం నాడే అంటే రేపే రైతుల అకౌంట్ లోనైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఉదయం 10 గంటల నుండి గణతంత్ర దినోత్సవం వేడుకలు వచ్చేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం. మనకు రైతు భరోసాకు సంబంధించి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నారా, లేకపోతే 15,000 రూపాయలు ఇస్తున్నారా, ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తున్నారా, అనేక ప్రశ్నలు అయితే రైతులలోనైతే ప్రశ్న అయితే మారిందన్నమాట. మనకి ఎకరాకు 7,500 రూపాయలు ఏమి ఇవ్వచ్చు, లేకపోతే ఎకరాకు 12,000 రూపాయలు ఏమి ఇవ్వచ్చు అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎప్పటి నుండి అంటే మనకు దసరా నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అన్నమాట. ఆ దసరా ఏంది, ఇప్పుడు దీపావళి ఏంది, సంక్రాంతి ఏంది, సంక్రాంతి తర్వాత మనకు ఒక తేదీ అయితే సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్ లోనైతే నగదు జమ చేస్తామని చెప్పడం జరిగింది. పెట్టుబడి సాయం ఏదైతే ఉందో మనకు ఎకరాకు 7,500 రూపాయలు చొప్పునైతే ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్ లోనైతే నగదు అయితే జమ చేయనుంది. ఇన్ని ఏళ్లకు మనకు ఇన్ని నెలల నుంచి అయితే రైతులకైతే ఇట్లా గడువు అయితే పెట్టుకుంటే అన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. మనకి ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్ లో అయితే నగదు అయితే జమ చేయనుందన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే తెలియజేయండి. అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ఎవరైతే తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క రైతు సోదరులు అయితే వాట్సాప్ గ్రూపులలో అయితే తెలియజేయండి. ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున అంటే రేపు ఉదయం 10 గంటల నుండి 1, 2, 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 1, 2 పడ్డట్లయితే మళ్ళా తర్వాత 4 నుంచి 5, 5 నుంచి 10 ఇలానైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను. తప్పకుండా అయితే ఉపయోగపడింది అనుకుంటున్నైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా డబ్బులు అయితే మీకైతే పడడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరికి పడ్డాయి, ఒకవేళ పడ్డట్టయితే మీకైతే పేమెంట్ ప్రూఫ్స్ తో కూడా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. తప్పకుండా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మీ అందరి ఖాతాలో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ లోనైతే డబ్బులు అయితే పడనున్నాయి. మనకు SBI అనేక బ్యాంకులు అయితే ఉండడం అయితే జరిగింది. ఏ బ్యాంక్ అకౌంట్ లోనైనా కూడా రైతు అకౌంట్ లో వచ్చేసి ఏదైతే పట్టాదారు బుక్ అయినా ఉండేదో సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా డబ్బులు అనేది అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ యొక్క రైతు సోదరుడిగా అయితే స్నేహితుడిగా అందరు కూడా షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట.